నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు పాల్గొంటున్న అతిథులు శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు, శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. యూత్లో జగనన్న క్రేజ్ స్టేజ్పై ఉన్నది ఎవరా అంటే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున, అన్నిటికంటే ముఖ్యంగా ఆ కాలేజీ చైర్మన్ శేషగిరిరావు గారు. వీళ్ళంతా టీడీపీకి మద్దతుదారులుగా, కొందరు టీడీపీ పదవుల్లో ఉన్నారు, టీడీపీ ఇచ్చిన పదవుల్లో. ఎంతమంది ముందు అసలు తగ్గనన్న జగన్ యూత్ క్రేజ్ చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ వచ్చింది. దీని మీద ఏమంటారు విష్ణు గారు, మీ కామెంట్ ఏమిటి? సరే, ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఏ ప్రదేశంలో అయినా, ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ కానీ క్రేజ్ కానీ ఏ రకంగా ఉందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా యూత్ అంతా కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక ఫోకస్గా చూసేటటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారని అంటే, లీడర్గా ఉన్నటువంటి క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయని యూత్ అంతా చూస్తున్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మనం ఎక్కడ చూసాం, మనం తిరుపతిలో మొన్న పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏదో ఉపన్యాసం చెప్తుంటే సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ వచ్చినటువంటి సందర్భంలో ఆ ప్రాంతం అంతా కూడా ఏ రకమైనటువంటి అలజడి, ఏ రకమైనటువంటి ఉత్సాహం, ఏ రకమైనటువంటి ఆనందం వెల్లువిరిసిందో ఎవరని తెలుసుకుని మళ్ళీ ఫేస్ తిప్పినటువంటి పరిస్థితి చూసిందో మనం చూసాం. ఇలాగే కాదు, అనేక సందర్భాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అని చెప్పచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కానీ ఇమేజ్ని కానీ ఎవరు కూడా అంచనా వేసేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్. కృష్ణరాజు గారు, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, జగన్ గారి పేరు ఎత్తంగానే ఆయన ఒక ఉపన్యాసకుడు ఆ కాలేజీలో మోస్ట్లీ అంతా టీడీపీ వాళ్ళు కూర్చున్నటువంటి సభలో ఆ రకమైన క్రేజ్ మీద మీ అభిప్రాయం ఏమి? ఒకే సామాజిక వర్గం వాళ్ళు కూర్చున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సామాజిక వర్గం. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఒకే సామాజిక వర్గం కాదండి, ఆ కళాశాల యాజమాన్యం కూడా వారిదే, అదే సామాజిక వర్గం వారిది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన నిస్సందేహంగా జనం మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు నిస్సందేహంగా జనం మనిషి అండి. ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా ఆయనలో జనాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా తరలించకుండా ఆయన బయటికి వస్తే వందలాది కాదండి, వేలాది మంది ప్రజలు వస్తున్నారు. మీకు ఇప్పటికీ కూడా ఆయన సీఎంగా లేరు, అయినప్పటికీ కూడా ఆయనను చూడటానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది నిత్యం ఆయన నివాస ప్రాంతానికి ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. ఆయన ఓదార్పు యాత్రలు కావచ్చు, బీసీ యాత్రలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేనికైనప్పటికీ కూడా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇది ప్రత్యర్థులకు నిజంగానే ఇబ్బందికరమైన అంశం. ఇప్పుడు తాజా సంఘటన, మీకు ఎక్కడో ఏదో కాలేజీలో జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే అసలు ఆ జనాన్ని, ఆ యూత్ ని కంట్రోల్ చేయటం అక్కడ నిర్వహణలో కష్టమైంది. ఒక ఆయన అయితే ఇట్లా తలపట్టు కూర్చుంది, మీరు గమనించలేదు. ఇంకొక ఆయన అయితే తల వంచి కూర్చున్నాడు. అంటే ఆ జన స్పందనని ఆపు చేయటం కాదండి, అసలు ఆ జనస్పందన ఎలా వస్తుందో కూడా వారికి అర్థం కాని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. విద్యా వ్యవస్థని ఇప్పుడు అధ్వానంగా మార్చడం, అప్పుడేమో చాలా చక్కగా తీసుకురావటం, ఇవి కూడా ప్రభావితం చేసి ఉంటుందా? రెండు ఆ పిల్లల మీద ఏమి కక్ష కట్టరు కదా వీళ్ళు? పిల్లల మీద కక్ష కట్టే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు సమూహం, వాళ్ళ వ్యక్తులకి కాదు కదండి, అక్కడ మొత్తం యావత్ స్టూడెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిన వెంటనే కేరింతలు కొట్టారు. అంటే వారిని టచ్ చేయడానికి ఏ సామాజిక వర్గానికి కూడా దమ్ము ధైర్యం ఉండదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఆ సామూహిక అంటే ఈ విద్యార్థుల సమూహంలో అత్యధికులు మళ్ళీ ఆ సామాజిక వర్గం వారే. ఆ సామాజిక వర్గంలో కూడా అటువంటి రెవల్యూషన్ వచ్చింది, అటువంటి రెస్పాన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పనితీరు
ప్రజారంజకంగా లేదు, ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఆవాల గోపాలం కూడా వారి పాలన పట్ల అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. కేసరి గారు, మన కృష్ణరాజు గారు, విష్ణు గారు, ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే తల్లి మహిళా శక్తికి వందనం. ఏడాదిలో 1,00,000 మందికి మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం. మహిళల భద్రతకు పెద్దపీట. ఇది మొన్న మహిళా దినోత్సవం నాడు జరిగినటువంటి సభ. మహిళలకి జోలికి వెళ్తే ఇక అదే చివరి రోజుని మొదట్లో ఎప్పటి నుంచో అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నాడు. ఏకంగా జనసేన అనేక అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తలు వెళ్ళి ఒక డాక్టర్ మీద అరాచకంగా ప్రవర్తించారని వార్తలు వచ్చినాయి, వీడియోలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నట్టు? నిజంగానే కొత్త డైలాగు, ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యం అని అంటున్నారు. తల్లికి వందనం కోసం అప్పులు చేయాలంటున్నారు. ఎట్లా మీరు ఇవన్నీ కాంట్రడిక్టరీగా ఉన్నాయా? అసలు మీకేమనిపిస్తూ ఉంది? మహిళా శక్తికి వందనం, ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యం, మహిళల భద్రతకు పెద్దపీట, ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తానంట. నేను సిపిఐ రామకృష్ణ గారు, ఇది ఎక్కడ పిచ్చిగోలయ్య బాబు, నువ్వు దేశంలో దరిద్రం అంతా ఇక్కడే ఉంటే, ప్రపంచంలో లేని దరిద్ర శాతం అంతా ఇక్కడే ఉంటే ఈ గోల ఏందని అంటే ఆయన ఎంపీ ఎవరో ఒక ఆయన 50,000 ఇస్తా అంట ప్రతి కాన్పుకి అని చెప్పాడంట. సో ఈ పరిణామాల మీద మీకేమనిపిస్తుంది? అసలు ఈ పద్ధతిగా వెళుతున్నారా? ఇంకోవైపు ఏమైనా ఉత్తరాది వాళ్ళు జనాభాని పెంచి దేశాన్ని కాపాడారంటారు. అంతకుముందు అదే ఉత్తరప్రదేశ్ని, బీహార్ని తిట్టారు. సో ఈ నిజంగానే కొత్త డైలాగ్ ప్రకారం 1,00,000 మంది ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానన్న కొత్త డైలాగ్తో మీరేమంటారు? ఓ పక్క తల్లికి వందనం కోసం అప్పు తీసుకురావాలంటున్నారు. కృష్ణరాజు గారు. సార్, ఇప్పుడు ఈ నిన్న ఆయన పేరు ఏదో పరుపుల తాతయ్య గారు, లేడీ డాక్టరు, ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే అతి దారుణంగా, హేయంగా ప్రవర్తించినప్పుడు మహిళల పట్ల కన్నెత్తి చూసిన, వారిని అగౌరవపరిచిన, తాట తీస్తాను, తల తీస్తాను అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున కేవలం పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేయటం లేదు. మనకి సంస్కృతిలో మాట ఉందండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని చెప్పి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎత్ర నార్యస్తు అపూజ్యంతే. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అలాగే బాలికలు అడుగడుగున అవమానాలకు, అగౌరవాలకు, అకృత్యాలకు, అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఈ రోజున ఈ 9 నెలల్లోనే దాదాపు 19,000 కేసులు మహిళలకు సంబంధించి నమోదు అయ్యాయి అని చెప్పి స్వయంగా మంత్రి గారే అసెంబ్లీలో చెప్పిన వార్తలు వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దిశ యాప్ ప్లేస్ లో శక్తి యాప్ పెట్టినా, ఇంకో యాప్ పెట్టినప్పటికీ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా ఎన్మాస్ కానివ్వండి, ఏది మహిళా కళాశాలలు, అదే మహిళా హాస్టల్స్, వీటిలో రహస్య కెమెరాలు పెట్టి బాలికలను చిత్రీకరించే ఒక దౌర్భాగ్యమైన దుస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. అలా చిత్రీకరిస్తే అలా చివరికి ఎంక్వైరీ చేసి, మనం ఎంక్వైరీ చేసి ఏమీ లేదని చెప్పి తేల్చి చెప్పే పరిస్థితి ఏపీలో ఉంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున మహిళలకు ఒక కాలకోట మిగా మారింది. మహిళలకు ఒక కాలకోటమిగా మారింది. ఈ కూటమి మహిళలను నిరంతరం కాటేస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి. కేసర్ గారు, అయితే ఇక్కడ పాయింట్ కొత్తగా డైలాగ్ ఆయన చెప్తున్నాడు కదా, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు ఏడాదిలో చేస్తా అంట. ఇవన్నీ నమ్మేదేనా? ఇంకో పక్కేమో తల్లికి వందనానికి అప్పులు తీసుకొస్తానని చూస్తున్నాను అంటున్నాడు. మరి ఇవన్నీ ఆ హామీలు ఇచ్చినప్పుడు అది లేదు. అట్లాగే ఈ 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు కొత్త డైలాగ్ తోటి జనం నమ్ముతారా? సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఒక గొప్ప కళ ఉందండి. ఆ కళ ఏంటంటే అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చడం, విజయం సాధించడం. బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని అబద్ధాలు చెప్పి పదే అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉండకపోవచ్చు. దాంట్లో భాగంగానే 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు అంటారు, ఇంకోటి అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆంధ్రప్రదేశ్ మహిళలను అంతరిక్షంలో పంపిస్తామని చెప్పంటారు. మన పక్కనే శ్రీహరికోట ఉంది, వీరిని అంతరిక్షంలో పంపిస్తామని చెప్పంటారు. ఆయన మాటలకు ఎక్కడ అడ్డు అదుపు లేదు, అబద్ధాలకు అసలు అడ్డుకట్టే లేదు. ఆయన ఒక
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక అబద్ధాల సునామీ. ఆయన అబద్ధాలు చెప్పి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన నాయకుడు. ఏమీ చెయ్యడు, అల్టిమేట్ గా ఏమీ చెయ్యకుండా ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లను తీసుకుంటూ అధికారంలోకి వస్తున్న ఏకైక నాయకుడి ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు, కేసరి గారు. ఓకే, విష్ణు గారు చెప్పండి, మీరేమంటారు? మహిళా శక్తి అన్నారు, మళ్ళీ తల్లికి వందనానికి అప్పులు అంటున్నారు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తయారు చేస్తానంటున్నారు, ఇంకో పక్కేమో పిల్లల్ని తెక్కానండి అంటున్నారు. ఎట్లా వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? ఇంకోవైపు ఏమో జనసేన వాళ్ళు వెళ్ళి మహిళా డాక్టర్ని మహిళా దినోత్సవం రోజునే గందరగోళం చేస్తే కూడా ఏం చేయలేదు. సార్, ఇప్పుడు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఏం చేశారు అని మనం ఒకసారి రెండు ప్రభుత్వాలు, ఇద్దరు వ్యక్తుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే 9 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో మాట్లాడిన విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహిళా దినోత్సవం సంబంధించినటువంటి సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సభలో ప్రసంగించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన 9 నెలలు ప్రభుత్వం వచ్చింది, ఆయన చేతిలో ప్రభుత్వం ఉన్న విషయం మర్చిపోయారో లేకపోతే ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటంటే 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని చెప్తున్నారు. మళ్ళీ మనం వీలుంటే వచ్చే మహిళా దినోత్సవం తర్వాత మనం మాట్లాడుకుందాం. 1,00,000 మంది ఎవరెవరు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో తయారయ్యారు. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు, అన్ని మోసాలు. మహిళా దినోత్సవం రోజున మోసం చేసి విష్ణు గారు అప్పుడు ఇంకో కొత్త డైలాగ్ వస్తుంది. కొత్త డైలాగ్ ఇది పోతే మర్చిపోతారు జనం. కొత్త డైలాగ్ ఆల్రెడీ చేసేసానని చెప్పేస్తారు. ఆల్రెడీ నేను మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేశానని చెప్పేస్తారు కూడా. ఎందుకుని ఎట్లా మహిళలు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసిందా? చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతలు చేశారు. ఆసరా కానీ, చేయూత కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన ఉన్నటువంటి వాళ్ళు, డ్వాక్రా సంఘాలు ఏమైపోయినాయి? చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు డబ్బులు కట్టద్దు, నేను వచ్చిన తర్వాత మొత్తం బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పారు. చేశారా? ఏ బి ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు సి డీల్లో పడిపోయినాయి ఆయన హయాంలో 19-14 మధ్య. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళందరికీ రుణమాఫీ చేసి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వాళ్ళందరినీ కూడా స్థిరీకరించి వాళ్ళని రకరకాలైనటువంటి పారిశ్రామికవేత్తలతో, అమూల్ కానీ లేకపోతే కొన్ని కంపెనీలతో టైఅప్ చేసి మాటలు పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేసినటువంటి లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చేసింది మాత్రమే చెప్పేటటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. చూస్తామని సభల్లో మాట్లాడేటువంటి లీడర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. దాని ఉదాహరణే అందిపుచ్చుకోవాలంట. నిన్న మాట్లాడతారు సీఎం గారు, ఈ ఆలోచనని మహిళలు అందిపుచ్చుకోవాలంట. ఏ ఆలోచనని? 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేద్దామని నేను నిర్ణయించాను, ఆ అంశాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకొని అంటున్నాడు. ఎక్కడ బ్యాంకులు రుణాలు ఇచ్చాయా? ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? లేకపోతే ఏదైనా పారిశ్రామికవేత్తలతో టైఅప్ చేశారా? ఏ ఆలోచనని అందిపుచ్చుకుని లక్షాధికారులు కావాల్సినటువంటి అవసరం ఉన్నదో చెప్పాలి కదా. ఏమీ లేకుండా నా ఆలోచనలు మీరు అందిపుచ్చుకుని లక్షాధికారులు కండి అంటే ప్రజలు, మహిళలు ఏమన్నా పిచ్చి వాళ్ళ? పసుపు కుంకుమ ఇస్తాం, ఓట్లు ఏంటంటే డబ్బులు తీసుకుని ఎవరికి వేశారు ఓట్లు మనం చూసాం కదా. ఏది కదా 2019 ఎన్నికల్లో హడావిడిగా. కాబట్టి నేనేమంటున్నానంటే మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పినట్టు రుణమాఫీ పూర్తిగా 5 సంవత్సరాలు క్లోజ్ చేశారు, ఎక్కడా కూడా బకాయి పెట్టలేదు. అట్లాగే విద్యా వ్యవస్థని మెరుగ్గా తీసుకొచ్చి తల్లులకి వాళ్ళకి కావాల్సిన విధంగా చేశారు. నిన్న చూసి ఈ 3-4 సభల్లో తల్లికి వందనం ఇస్తున్నాం అని ఢిల్లీలో జరిగినటువంటి కాంక్లేవ్లో మాట్లాడారు. నిన్న జరిగినటువంటి మహిళా సంబంధించినటువంటి దీంట్లో మాట్లాడారు. మొదటి సంవత్సరం ఎక్కువ చేశారు, బడ్జెట్ లో పెట్టలేదు. మహిళల పట్ల ఏ రకం కాదు, మీరు గమనించలేదు? ఇందాక తల్లికి వందనం కోసం అప్పులు ఎక్కడ తేవాలో ఆలోచిస్తున్నాను అంటున్నాడు ఆయన. అది తాజాగా సార్ ఇది ఒక 4 రోజులు కొనసాగుతుంది సార్. అప్పులు ఎక్కడ తీసుకురావాలంటే పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఏమో మన కోసం అప్పు చేయాలని చూస్తున్నారేమో అని చెప్పి అనుకుంటారని చెప్పి నా మాట మాట్లాడుతున్నారు. అప్పు అమరావతికి అప్పు చేశారు, అడిగారా? బహిరంగంగా చెప్పారా? ఆల్రెడీ 1,50,000 కోట్లు అప్పు అయిందని కాదు కాదు సార్,
ఇప్పుడు ఒక అమరావతికి సంబంధించినటువంటి రుణాలు కానీ అప్పులు కానీ తీసుకొచ్చేటప్పుడు ప్రజల్ని ఎక్కడన్నా అడిగారా? అవును. ప్రజల్ని ఎక్కడన్నా ఆపు చేయాలని ఆలోచన చేస్తారని అడిగారా? సంతకాలు పెట్టారు, తీసుకొచ్చారు, టెండర్స్ పిలిచారు. అమ్మఒడిగా దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలని బహిరంగంగా ఎందుకు మాట్లాడతారు మీరు? మీకు తెలీదా? ఇప్పటివరకు 1,00,000 కోట్ల పైగా అప్పు చేశారు కదా. అప్పు చేసినటువంటి సందర్భంలో మీరు చెప్పి అడిగి చెయ్యాలా? లబ్ధిదారులను అడగాల? ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయంటే పక్కదారి పట్టించే విధంగా, భ్రమలు కల్పించే విధంగా ఉన్నాయి. కాబట్టి మహిళలు, అలాగే నిన్న జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్ మీద పోయి తీసుకోవడం జరిగింది. బహుశా ఏదో పేపర్లో చూసాను నేను, యాక్షన్ తీసుకున్నట్టుగా. ఇది కాదు కదా చేయటము, దౌర్జన్యాలు చేయటము. పాలసీ ఉండాలి. ఈ పార్టీ లీడర్లంతా ఈ విధంగా ఉండాలి అని చెప్పని ఒక పాలసీగా ఉండాలి. అంతే సందర్భం వచ్చినప్పుడు ఉన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటము. అది చిత్తూరులో చూసాము, ఇప్పుడు నిన్న డాక్టర్ మీద దాడి చూసాము, మన కాకినాడలో డాక్టర్ల మీద దాడి చూసాము. ఈ వ్యవస్థ ఏంటంటే వాళ్ళ పార్టీ గెలిచింది కానీ కింద ఉన్నటువంటి వ్యవస్థ లీడర్ల చేతిలో లేదు అని చెప్పడానికి ఉదాహరణ ఈ నిన్న జరిగినటువంటి సంఘటన, మహిళల మీద దాడులు. రైట్. వెంకట్రావు గారు ఒక లైన్లో ఉన్నారు. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, మహిళల కోసం చిత్తూరు జిల్లాలో 20 సంవత్సరాలు మూసేసిన పాల్ డైరీని ఓపెన్ చేయించి అమూల్ డైరీని తీసుకొచ్చి పెట్టారు సార్. పెడితే 70 రూపాయలు 60 రూపాయలు ఇస్తున్నారు సార్ అమూల్ డైరీ. దాన్ని నాశేసి అన్ని అమూల్ డైరీ అనేది ఎక్కడ పాల్ సేకరణ కేంద్రాలు తీసేశారు సార్. ఆడవాళ్ళకి 10 రోజులు డబ్బులు వచ్చేసారు, ఏటీఎం లాగా వచ్చేసారు. అప్పులు గిప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏం లేదండి. అలాగా డబ్బులు రొటేషన్ అయ్యి బంగారు పుట్టు కానీ ఇతర సామాన్లు కానీ అన్ని కొనుక్కున్నారు సార్. అది డబ్బు సర్క్యులేషన్ చేశారు సార్. ఇది వచ్చి 40 రూపాయలు ఇస్తారు సార్ అమూల్ డైరీ వాళ్ళు. ఇది అమూల్ డైరీ వాళ్ళు 70-60 రూపాయలు ఇస్తారు. వీళ్ళు వచ్చే చంద్రబాబు నాయుడు వచ్చి 40 రూపాయలు ఇస్తారు. ఆ డైరీలు కూడా మూపించారు సార్. అయిపోయింది. 20 సంవత్సరాల రికార్డును కూడా బద్దకొట్టు రేణుగుంటలోనే పాలు బూత్ ఉండేది ఫ్యాక్టరీ. ఏదైనా సంస్థలు గవర్నమెంట్ సంస్థ పేరు చేయడం తెలియక, కానీ మూసేసిన సంస్థలు లేపాలంటే చాలా కష్టం సార్. అది అదొక చరిత్రలోనే రామారావు గారికి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఉందండి. ఎవరికి ఏంటంటే కేవలం రెడీమేడ్ షాపులు షోరూమ్ ఓపెన్ చేయగానే రూపాయి షేర్ అంటారు. అక్కడికి వెళ్తే రూపాయి షేర్ ఉండదు. అయిపోయినాయి అమ్మా, 1000 రూపాయలు షేర్ ఉందమ్మంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉంటుంది సార్. మీ అనుభవం ముందు చెప్పేంత వాడు కాదుకోండి, అంటే మీకు తెలుసు కదండి. లేదు, ఎవరి అనుభవాలు వాళ్ళకే ఉంటాయి. ఎవరు ప్రాక్టికల్గా ఉంటారో వాళ్ళందరూ చక్కగా అభ్యంతరకర పదాలు వాడకుండా అర్థవంతంగా విధానపరంగా మనం మాట్లాడుకోవటం తప్పు కాదు. కాబట్టి మనం డిబేట్ నడుపుతున్నాం. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేమో, చక్కగా పాడి పరిశ్రమకు సంబంధించి మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి చెప్పగలిగారు. మొత్తం మీద 2 రాష్ట్రాల్లోనూ అప్పుల గొడవ అయితే బాగా నడుస్తూ ఉంది. అయితే మిగతా వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి. ఇందాక నాగబాబు గారు గతంలో చేసిన వ్యాఖ్య, ఇప్పుడు కాదు సుమా, అప్పుడు చేసిన వ్యాఖ్య, అప్పుడు బీజేపీ మీద ఆయన చంద్రబాబు గారు అన్న విషయం, అలాగే లోకేష్ గారు మొన్న కొద్ది రోజుల క్రితం ఢిల్లీ, అది కూడా ఫైలే, యోగాళంలో చేసిన వ్యాఖ్య, ఈ 3 చూస్తే మీకేమనిపిస్తోంది? వీళ్ళు ఎవరైనా మాట మీద నిలబెట్టినట్లు అనిపిస్తోందా? ఇప్పుడు మాట మీద నిలబడే వ్యక్తులు వీరెవ్వరూ కాదండి. కేవలం అవకాశవాద పొత్తులు, పదవుల కోసం దేనికైనా దిగజారిపోయి ఎటువంటి మాటలైనా మాట్లాడే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. దీనికి నాగబాబు కూడా, అంటే త్వరలోనే పెద్దల సభగా ఆయన వెళ్ళబోతున్నాడు. ఆయన కూడా మినహాయింపు కాదు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద, అలాగే లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. లోకేష్ అయితే పువ్వు పుట్టగానే పరిమళించింది. లోకేష్ బాబు చిన్నప్పటి నుంచే అవినీతికి పాల్పడ్డాడు, ఆయన అవినీతి పరుడు దేశంలో లేడు అని చెప్పిన వ్యక్తి నాగబాబు గారు. మరి ఈ రోజున ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి అది కూడా గుర్తు చేసుకోవచ్చు, తప్పేం కాదు. వెస్ట్ గోదావరి వెళ్ళి ఇక్కడ నేను ఇన్ని 15 సీట్లు ఇస్తే, లోకేష్ నువ్వు నా తల్లిని దూషించావు, నిన్ను క్షమించను, డ్యామ్ డూమ్ అని ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. అది కూడా విన్నా నేను ఇందాక. అంటే వీళ్ళు పదవుల కోసం దేనికైనా కానీ ఒక స్థాయికి దిగజారిపోవడం, ఎటువంటి మాటలైనా మాట్లాడటం, మాటలు మార్చివేయటం కూడా చేసే వ్యక్తుల్లో వీరు అగ్రస్థానంలో ఉన్నారండి. వీరు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఒకసారి మనం తెచ్చాం కాబట్టి ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కూడా అసలు వీరు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సమస్య లేదు, నాకు 20 సీట్లు ఉన్నాయి, నీకు దానికన్నా 1 సీట్ ఎక్కువ వచ్చినా బాగుండేది, రాలేదు నీకు అని చెప్పి చెబుతున్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కుమారుడేనా, నీకు
ఈ అపోజిషన్ పార్టీ లీడర్ ఉంది కావాలంటే జర్మనీ వెళ్ళమంటాడండి ఆయన. దీన్ని మనం గమనిస్తే అసలు మన భారత రాజ్యాంగంలో గాని చట్టంలో గాని ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే మాట కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఆయన అటువంటి పదవి కావాలి అంటే ఆయన అమెరికా వెళ్ళాలి. అక్కడ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ లేదా ఇంకోటి పదవులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జర్నీ వెళ్ళడం కాదండి, ఈయన పదవిని కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టానురీతిలో తన ప్రతిపక్ష నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడటం అంత భావ్యంగా కనిపించలేదు. ఎందుకంటే అసలు ఆయన అనుభవిస్తున్న పదవే, ఆయన ఒక సాధారణ మంత్రి అంతే, మిగతా మంత్రులు కూడా ఆయన కూడా అంతే తప్ప ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అనే మాట లేదు. దీనికి సంబంధించి గతంలో దేవిలాల్ వర్సెస్ ఒక కేసుకు సంబంధించి ఆ రోజున సోలీ సరాబ్జీ గారు అటార్నీ జనరల్ గారు ఆయన ఏమన్నారంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం అనేది కేవలం అలంకార ప్రాయం మాత్రమే, దానికి అసలు ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పన్నారు. అటువంటి ప్రాధాన్యత లేని పదవిలో కొనసాగుతూ ఆ పేరును తగిలించుకొని ఇతరులు కించపరిచే విధానాన్ని ఆయన మానుకుంటే మంచిది. కాదు మీరు ఆ మాట అన్నారు కాబట్టి గతంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. కేవీ రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కేవీ రంగారెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలనేది ప్రతిపాదన. అంటే తెలంగాణ ఒకవైపు సీఎం అయితే రెండో వైపు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కేవీ రంగారెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది. సంజీవ్ రెడ్డి గారికి ఎందుకో ఇష్టపడకపోగా ఆయన ఏమన్నాడంటే అది 6,000 అంటున్నాడు, 6,000 అది సీఎం డిప్యూటీ సీఎం పదవి, రంగారెడ్డి గారు కూడా అదే అభిప్రాయపడుతున్నారని చెప్పి అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అది అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం గొడవ ఇవన్నీ నడుస్తుంది. సంజయ్ రెడ్డి గారు ఎంత గొప్ప అయినా కూడా అక్కడ ఆ విషయం ఏంటంటే 6,000 అనే పదం ఇదే డిప్యూటీ సీఎం అనే అది వేరే సంగతి అనుకోండి. ఇక ఈ లోకేష్ గారు అసలు మహిళలకే అది ఇంతవరకు దిక్కు లేదంటే యూత్కి కూడా ఇస్తాను, అది విద్యార్థులకు కూడా ఇస్తాను అన్నాడు. బస్సుకి ఉచిత బస్సు ప్రయాణం. మరి ఇప్పుడు అవన్నీ మంగళం పాడినట్లేనా? కృష్ణరాజు గారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తున్న మాటలుగా ప్రతిదీ కూడా వారు హామీలు ఇస్తారండి. కేవలం అధికారం కోసం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా ఆయన వ్యవహరించారు. ఎక్కడా కూడా ఆయన అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వలేదండి. అలాగే అనుచితమైన ఉచితాలు కూడా ప్రకటించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొప్పతనం ఏంటంటే నిజంగా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన రాజనీతివేత్తగా, ఒక స్టేట్స్మెన్ గా ఆయన వ్యవహరించారు తప్ప వీరిలాగా పబ్బం గడుపుకుందాం, అధికారం తెచ్చుకుందాం, దానికోసం ఎన్ని హామీలైనా గుప్పిద్దాం అని చెప్పి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు, అటువంటి హామీలు ఇవ్వలేదు. కానీ వీరు మాత్రం అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియకుండానే వందల కొద్ది హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తోంది అన్న మాట మనం కదండి, పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు ఆయన. అవును, మనం ఇక్కడ ఉంటే నిజంగా ఆయన చెప్పినట్లుగానే ఈ రోజున ప్రజల్లో రియాక్షన్ వచ్చిందండి. అది ఒక తిరుగుబాటుగా మారే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు సంతోషంగా లేరు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కాటు వేస్తోంది అన్న భావన సర్వత్రా వినిపిస్తోంది, కనిపిస్తోంది కేసీఆర్ గారు. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఒక పక్క రెడ్ బుక్ గోలా, ఇంకో పక్క ఏమో అసలు పదవి వీళ్ళేమీ చేయకపోవటం, ఇవన్నీ కూడా సహజంగానే అసంతృప్తికి దారిచేసి. శ్రీనివాసులు గారు నెల్లూరు నుంచి. హలో, నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? సార్ నా పేరు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా నుంచి సార్. ప్లీజ్. ప్యానలిస్ట్ అందరికి నమస్కారం సార్. మాట్లాడండి ప్లీజ్. ఇవి టీడీపీ వాళ్ళు ఇచ్చే హామీలు కేవలం వాళ్ళకే కదా సార్, వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అమలు చేసే లిస్టులో టీడీపీ గవర్నమెంట్ లేదు సార్. అదేంటి వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దు అన్నాడు చంద్రబాబు గారు, చివరికి టీడీపీ వాళ్ళకి కూడా దక్కట్లేదా? వాళ్ళ పథకాలు అమలు చేయట్లేదు కదా సార్. అసలు అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు కూడా లాసిపోతారు కదా. భలే పాయింట్ చెప్పారు మిత్రం. అవును, కరెక్టే. ఏ స్కీము అమలు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అదే విధంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా వాళ్ళు ఎగ్గొడతారని తెలిసి కూడా జనాలు ఓట్లేయడం ఎంత మూర్ఖత్వం అనిపించిందో. దానికి పవన్ కళ్యాణ్ కూడా కలిసి
ఆ హామీలు ఎలా మనం నెరవేర్చకూడదు అన్ని ప్లాన్లు ఇచ్చేస్తుంది సార్ వాళ్ళకు కూడా. ఏం అదే చూద్దాం విధంగా మరి. ఇంకో కొత్త అది విషయం సార్. కాదుగా, కొంతమందికి ఏమో అది ఈవీఎంల ఎఫెక్ట్ కూడా పనిచేసింది అంటారు, కొంతమంది ఏమో సూపర్ 6 ప్రభావం ఉందంటారు. చివరికి ఏదైనా జనం నష్టపోతున్నారన్నది వాస్తవం. ఎందుకంటే ఇందాక ఒక మిత్రుడు చెబుతున్నాడు కదా, అసలు వ్యాపారాలు పడిపోయి అంత చాలా డల్ అయిపోయిందని అన్ని డబ్బులని తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నా కూడా రియల్ ఎస్టేట్ పెరగట్లేదంట. నిన్న మొన్న నాకు కొందరు మిత్రులు చెప్తా ఉన్నారు. అందుకోసం వేల కోట్లు అక్కడే గుమ్మరిస్తున్నాడు. మరి మిగతా రాష్ట్రం అంతా ఏమైపోతుందో ఏం పాడో మరి, అది ప్రజలు ఎట్లా ఆమోదిస్తారో తెలియదు. రైట్, ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే రాష్ట్ర పౌరుల డేటాబేస్ తయారీ యోచనలో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి చెందిన సమస్త వివరాలు నిక్షిప్తం అంటూ ఒక ప్రత్యేకమైన డేటాబేస్ను ప్రతి కుటుంబానికి సంబంధించి తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ముగ్గురికి కూడా కేటాయించారు. విజయశాంతి గారి ఆశ్చర్యంగా సడన్గా వచ్చినటువంటి పదవి అని ఇంగ్లీష్ పత్రికలు రాసి, అద్దంకి దయాకర్ గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీగా అవుతారని చెప్పి అంతే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవటం, ఆ తర్వాత కిందటిసారి టికెట్ ఇవ్వనప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడం, దాన్ని నిలబెట్టుకున్నట్లుగా కనపడతా ఉంది. ఇక గిరిజన కోటాల్లో శంకర్ నాయక్ గారు అని ఆయనకి ఇచ్చినట్టున్నారు. ఇక బీసీలు ఎదగకుండా అడ్డుకునే కుట్ర, 42% రిజర్వేషన్లు ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. ఏకీకృత గురుకులాలకు 11,000 కోట్లు, ఒకే తఫాలో 55 పాఠశాల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్, పరిపాలనా అనుమతులను జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులంటూ మల్లు భట్టి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక ఏపీఎస్ని గెలితే సీనియర్లకు బాబు ఝలక్, దీని మీద సపరేట్గా మాట్లాడదాం. టీడీపీ అభ్యర్థులుగా వీళ్ళు వచ్చారు. ఎవరు, మన కావలి గ్రీష్మ గారు, అలాగే బీటీ నాయుడు గారు, బేదా రవిచంద్ర గారు. ఆసక్తికరమైన విషయాలు, మోపిదేవి పాపం పార్టీ మారినా పెద్ద ఉపయోగం జరగలేదు, పార్టీ దీనికోసం వెళ్ళాడు కానీ చివరికి అక్కడ మొండి చేయి చూపించారు. సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణ గారికి ఇక ఏమంటారు రిటైర్మెంట్ ప్రకటించేసినట్టు. అఫ్కోర్స్ ఆయన కూతురు, అల్లుడు వీళ్ళంతా పదవుల్లో ఉన్న వియంకుడు వీళ్ళంతా పదవుల్లో ఉన్నారు కాబట్టి అని చెప్పుకోవచ్చు. కానీ బట్ చంద్రబాబు అన్నాయన ముఖ్యమంత్రి అవ్వడంలో ఆయన పాత్ర ఇతోధికమని చాలామంది చెబుతుంటారు. వీటి మీద మనం మాట్లాడదాం. మహానాడులో తొడగొట్టిన గ్రీష్మకు జాక్పాట్. ఆవిడ అప్పుడు బూతులు కూడా బూతుల కోటాలోనే వీళ్ళు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు సాక్షిలో. బూతుల కోటాలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం. 2 ఏళ్ల క్రితం టీడీపీ మహానాడులో బూతులతో విరుచుకుపడ్డ గ్రీష్మ, వైసీపీ నేతలను బస్సులో ఈడ్చి తంతాం అంటూ డాష్ డాష్ డాష్. అసహ్యంగా ఉంది ఆ పదాలు, మనం ఒక మహిళ వాడటం పద్ధతి కాదు. అట్లాగే ఆమెను ఎంపీ చేయడం ద్వారా నీతులు చెప్పడమే కానీ పాటించడానికి నిరూపించుకున్న చంద్రబాబు అని అన్నారు. అలాగే బేదా రవిచంద్ర అంటే ఇప్పుడు పార్టీ మారిన బేదా మస్తాన్ రావు గారి సోదరుడు అనుకుంటా, ఆయనకి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి ఆయన పార్టీ మారినా కూడా ఇచ్చారు. ఈయన కూడా బహుశా లోకేష్ టీం అని అంటున్నారు. వీళ్ళ మీద మాట్లాడదాం. వీళ్ళ బిల్డప్ బాబాయిలు మాత్రం బలహీన వర్గాలకు పెద్దపేట, బేదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అంటూ రాశారు. అదే రాని వాళ్ళ గురించి మాత్రం చాలా తగ్గించేసి బీసీలకు పెద్దపేట అంటూ ఇద్దరు ఆంధ్రజ్యోతి, ఈనాడు బిల్డప్ బాబాయిలు రాశారు. పాడి రైతుకు దగ, ప్రైవేట్ రైతులు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినన్ని కొనుగోలు, కొవ్వు ఎన్ఎస్ఎఫ్ శాతం సాకుతో అడ్డగోలుగా కోత. ఈ ఎమ్మెల్సీలు ఇతర అంశాల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా సంక్షిప్తంగా విష్ణు గారు మీరేమంటారు? ఈ డైరీలకు సంబంధించి పాపం ఇందాక ఒక ఆయన ఆవేదన వ్యక్తం కూడా చేశాడు, ఏమని రేట్లు పడిపోయిన తీరు మీద మీరేమంటారు? సార్, ఇప్పుడు రాయలసీమలో కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో పాడి పంట మీద, పాడి పశువుల మీద జీవించేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ పాల ధరకి ఈ డైరీలు ఒక 7-8 మంది గుత్తాధిపత్యం వహిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక పురోగతి లభిస్తుంది తప్ప ఈ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పాడి పశువుల్ని మేపుకునేటువంటి కుటుంబాలకి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం చేకూర్చాలని ఒక దూరదృష్టితో అటు రాయలసీమ కానీ ఇటు కోస్తా జిల్లాలో కానీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమూల్ అని చెప్పని ఒక సంస్థను తీసుకొచ్చి ఈ పోటీ నిలబెట్టి పాడి రైతులకి, పాలు ఉత్పత్తిదారులకి, మరీ ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడే విధంగా, రేటు లభించే విధంగా ఆయన దాన్ని తీసుకొచ్చి ఒక ఆలోచన చేశారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేశారు. అది వర్కౌట్ అయింది. ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలా సామాన్య మహిళలు కూడా
దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల బాట చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన సందర్భంలో పూర్తిగా అమూల్ని బ్రేక్ డౌన్ చేసేసి ఎక్కడా కూడా దాన్ని అన్ని జిల్లాల్లోనూ 2-3 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ కూడా దాన్ని మూసేసి ఈ ప్రైవేటు డైరీలు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీని మూలంగా సామాన్యులు, దాని మీద ఆధారపడేటటువంటి కుటుంబాలు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని దాన్ని వర్కౌట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమూల్ ద్వారా ఏ విధంగా పాలు లీటర్కి ఎంత వస్తుంది, ఆవు పాలకి ఎంత వస్తుంది, గేదె పాలకి ఎంత వస్తుందని చెప్పని క్లియర్గా వాళ్ళకి 7 సార్లు రేట్లు పెంచి వాళ్ళకి ఉపయోగపడిన విధంగా క్లియర్గా కనపడింది మనకి. ఇప్పుడు మొత్తం కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైవేటు డైరీలని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు తప్ప దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేసేటటువంటి కార్యక్రమానికి అమూల్ మీద కోపంతో, గత సర్కారు చేసిందనే కోపంతో దాన్ని పూర్తిగా సమూలంగా మార్చాలనుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళలకి పూర్తిగా శరాఘాతంగా మారిపోయింది అని చెప్పొచ్చు మనం. రైట్. అంటే అందులోనూ హెరిటేజ్ కంపెనీ సీఎం గారిది అయినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఇటువంటి వాటిలో బ్యాలెన్స్గా ఉండాలి. దురదృష్టం చివరికి అమూల్ మీద, జగన్ గారి మీద కోపంతో రైతులకి నష్టం చేస్తున్నారనే విమర్శలకు ఆస్కారం ఇవ్వటం దురదృష్టకరం. హలో, ఎవరు? బాలాజీ గారు, చిత్తూరు జిల్లా. హలో బాలాజీ గారు, నమస్కారం. సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం సార్. ఫ్యామిలీ సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అదే సార్, టీడీపీ పాలన వచ్చినాలంటే మన కూటమి నుంచి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ప్రయోజనం లేదు. ఏమంటే కళ్ళబోలి మాటలు, కళ్ళబోలి హామీలు ఇచ్చి మనకు అభివృద్ధి చేస్తామని నమ్మించి మోసం చేసి ప్రజల దగ్గర నుంచి అధికారం దక్కించుకున్నారు. అంతే. వాళ్ళు చేసేది ఏమీ లేదండి. వాళ్ళు చేసే అరాచక పాలన. అట్లా కాదు, ఇవన్నీ జనరల్ విమర్శలు కాదు. మనం ఏ సబ్జెక్టులు అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నామో వాటి మీద మీరు స్పందిస్తే అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకి మీ ప్రాంతంలో పాల రైతులు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా, వాస్తవం ఏమిటి, ఒకవేళ మేమన్నా అసత్యం చెప్పామా ఏమిటనేది మాట్లాడుకుంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది. కాణిపాకం నుంచి సుధాకర్ గారు. కొమ్మినేని గారు నమస్కారం. మీకు ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే మా చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ పైన మటుకు చాలా బాగా ఆధారపడి ఉండేవాళ్ళు. ముందు విజయ డైరీ ఉన్నప్పుడు చాలా లబ్ధి పొందినాం. ప్రతి గ్రామంలోనూ ప్రగతి భవనం అని విజయ డైరీ వాళ్ళే సొంతంగా కట్టించి ప్రతి కొనుగోలుదారునికి ఆర్థికంగా నిలబడేదానికి స్తోమత, ఆవులు కొనుక్కోవడానికి కూడా అప్పుడు వాళ్ళే లోన్ ఇచ్చేవాళ్ళు. ఎవరు? విజయ డైరీ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. కొమ్మినేని గారు అంత బాగా రైతులకు అప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైవేట్ డైరీలు బాగా డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు నమ్మరో యాక్చువల్ గా చూస్తే ప్రైవేట్ ప్యాకెట్ల ధరలు ఎట్లున్నాయంటే రోజు ఇప్పుడు మొన్న 15 రోజుల నుంచి మళ్ళీ రూపాయి పెంచారు. రైతులకు మాత్రం పెంచుతున్నారా లేదా? ఇప్పుడు రైతులకు మటుకు ఏం చేశారంటే ఇప్పటికి కూడా 26 నుంచి 30 లోపలే ఉంది కొమ్మినేని గారు లీటర్ వచ్చి. ఓకే, అంత తక్కువ ధరలకు. అదే ఇప్పుడు చాలా మంది రైతులు కూడా ఆనందపడ్డారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమూల్ డైరీకి ఇక్కడ శంకుస్థాపన చేశారు. కాబట్టి అమూల్ డైరీ కానీ వస్తే అమూల్ డైరీలో మంచి మార్జిన్ బాగుంటుంది కొమ్మినారు. ఎందుకంటే పేమెంట్ కూడా పర్ఫెక్ట్లీ గా ఉంటుంది. పేమెంట్ ఈ రైతుల కోసం వాళ్ళు సహకార సంస్థ కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అది చక్కగా ఉంటుందని చాలా ఆశపడ్డారు. ఇప్పుడు అది కూడా వెనుకబడిపోయారు. ఇప్పుడు రైతులకి ఎటువంటి ఇప్పుడు ఉన్నదంతా కాదు. నిజంగా ఓట్లేసి ఉంటే జనం మాకు అమూల్ డైరీ అక్కర్లేదు, అమూల్ పాల ధర బాగా ఎక్కువ అక్కర్లేదు అని అనుకున్నారని అనుకోవాలి. వాళ్ళు నిజంగా ఓట్లేసి ఉంటే ఆ రోజున టీడీపీ, ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో ఆ రకంగా ఓట్లేసారు అని నమ్మితే, నిజంగా ఈవీఎంల ఎఫెక్ట్ లేదనుకుంటే జనం వద్దనుకుంటున్నారు. అమూలు అక్కర్లేదు, అభివృద్ధి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మా బతుకు మేము బతుకుతాం, మా సవం మేము వస్తాం అన్నట్టు అనుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్. సచివాలయాల సర్వేలకే సరే, ప్రభుత్వ కార్యక్రమాల్లో మళ్లీ పెరిగిన అధికార పార్టీ నేతల జోక్యం. సచివాలయాల్లో రోజు జరిగే స్పందన కార్యక్రమానికి స్వస్తి. యువత 12న యువత పోరులో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. ఆటవిక ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి. కాశీనాయన జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం వివక్ష. దెబ్బతింటున్న లక్షలాది మంది భక్తుల మనోభావాలు. సనాతన ధర్మం అంటూ చెప్పినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంది. అంగన్వాడీల ఆందోళనకు ప్రభుత్వం అడ్డంకులు. నేడు విజయవాడ మహాధర్నాకు అంగన్వాడీల పిలుపు. అదే రోజున శిక్షణకు రండి, రికార్డులు చూపాలంటూ సర్కార్ ఆర్డర్లు. మంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలి అని ప్రధానంగా అంగన్వాడీలు గతంలో చిన్న డిమాండ్ చేసినా సరే తెలుగుదేశం వీళ్ళు రెచ్చగొట్టి నానా గందరగోళం చేశారు. ఇప్పుడు మాత్రం దానికి రివర్స్లో వెళ్తున్నారు. ఇక
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిపాదన లేదని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కొండ బద్దలు కొట్టేశారు. సో ఇంకొక హామీ కూడా గల్లంత అయిపోయినట్టేనా కృష్ణరాజు గారు? సంక్షిప్తంగా చెప్పండి, మెయిన్ ఐటమ్స్కి వెళదాం. ఇప్పుడు మన పాల వెలుగు గురించి కూడా మీరు మాట్లాడారండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది గ్రామీణ ప్రాంతంలో రైతులు పాలు వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారండి. అటువంటి ఈ పాడి పరిశ్రమను కూటమి ప్రభుత్వం పాడే కట్టే విధంగా వ్యవహరిస్తుంది. ఒకటి చెప్పండి, పాడి కట్టేసినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన రేటుతో పోలిస్తే ఈ రోజున రేటును తగ్గించి పాల రైతుల పాడి పరిశ్రమ రైతుల కడుపును కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు 11% వెన్న ఉన్న గేదె పాలకు 89.76 రూపాయలు, అంటే సుమారుగా 90 రూపాయలు పర్ లీటర్ చెల్లిస్తే ఈ రోజున ఎంత చెల్లిస్తున్నారండి వాళ్ళు? చాలా దారుణంగా 78 రూపాయలు చెల్లిస్తున్నారండి. యావరేజ్ చూస్తే అది ఎంత తగ్గించారు చూడండి. రెండోది ఏంటంటే మీకు ఒక చిత్తూరు జిల్లాలో మా అందరికీ తెలిసిందే, సహకార డైరీని గతంలో దాన్ని నేలమట్టం చేశారు హెరిటేజ్ కోసం అని చెప్పి. ఆ చిత్తూరు జిల్లాలో మీకు అక్కడ చంద్రగిరి ప్రాంతంలో మీకు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది మీకు 85.90 రూపాయలు గేదె పాలకి చెల్లిస్తే ఈ రోజున 77 రూపాయలు తగ్గించారండి. అలాగే మీకు శ్రీకాళహస్తిలో 56 రూపాయలు 56 నుంచి 60 రూపాయలు చెల్లించిన గేదె పాలకి ఈ రోజున 40 నుంచి 45 రూపాయలు చెల్లిస్తున్నారండి. అలాగే మీకు చిత్తూరు అక్కడ హెరిటేజ్ కానీ తేజస్ అనే ఈ వీళ్ళు కానీ కేవలం లీటర్కు 33 రూపాయలండి. బహుశా భారతదేశంలో అతి తక్కువ రేటు చెల్లిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే బహుశా చిత్తూరు జిల్లా కావచ్చు, అది హెరిటేజ్ తేజస్ కావచ్చు అండి. అది కేవలం ఇప్పుడు 30 రూపాయలు చెల్లిస్తుంది, 33 కాదు. అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పాడి రైతులను నిజంగా చెప్పాలంటే పాడి ఎక్కించే పనుల్లో ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ముమ్మరమై ఉంది. అంతేకాదండి, అంతర్జాతీయ బ్రాండ్ గా పేరు పొందిన అమూల్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బహుశా వచ్చే ఏడాదికి అమూల్ వారు కూడా మోటామల్లే సర్దుకొని ఈ కూటమి చర్యల కారణంగా వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి గుజరాత్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కేసర్ గారు రైట్. దీంతో అయితే జిల్లాల గురించి పెద్దగా అక్కర్లేదండి, ఎందుకంటే చంద్రబాబు గారు మదనపల్లి వెళ్ళి మీ జిల్లా ఖాయం అన్నారు, రాజంపేట వెళ్ళి మీ జిల్లా ఖచ్చితంగా ఖాయం అన్నారు, రాయచోట్లోనూ ఉంటుందన్నారు, అలాగే మార్కాపురం తదితర చాలా చోట్ల ఇంకా ఉంది. మళ్ళీ ఇంకా కొన్ని కొత్త జిల్లాలు వస్తాయని ఆశపడితే ఇప్పుడు చివరికి ఏ జిల్లా ప్రతిపాదన లేదని మంత్రి గారు చెబుతున్నారు. ఆ విషయం ప్రజలకి మనం చెప్పడం కోసం ఇది. ఇక బిళ్ళప్ బాబాయిలు మరి ఏ కారణం, మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటమో లేకపోతే నిజంగా పని అవటం అవ్వకపోవటం ఏం లేదు, నిజంగా చిత్తశుద్ధుడు చేశారో తెలియదు, కానీ కప్పం కట్టాల్సిందే. పన్నులలో వాటా కావాలి, పన్నుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం. ఈ రకంగా ఎమ్మెల్యేల దందాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి భారీ ఎత్తున. మొదటి నుంచి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి, ఉదాహరణకి నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, తాడిపత్రిలో గతంలో పెద్దారెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఏమి ఆ గొడవలే ఉండేవి కాదట. సిమెంట్ ఫ్యాక్టరీలకి దగ్గర నుంచి డబ్బులు, లారీలు సప్లై చేసే లారీల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం అని. ఇప్పుడు మొత్తం అంతా దంచుకోవటమే అన్నట్టుగా ఉంది. మా మధ్య జమ్మలమడుగు తాడిపత్రి తెలుగుదేశం నాయకుల మధ్య గొడవ కూడా అయింది కదా. విష్ణు గారు, ఈ ఎమ్మెల్యేల దంచుడు మీద మీ దగ్గర కూడా ఏమైనా సమాచారం ఉందా? సంక్షిప్తంగా మాట్లాడి, ఇంకా 2 మేజర్ అంశాలు ఉన్నాయి, ఎల్లో మీడియా మీదను అలాగే ఎమ్మెల్యేలు చాలా అరాచకాలు జరుగుతున్నాయి సార్. 175 నియోజకవర్గాల్లోనూ కూడా అన్ని చోట్ల కూడా విపరీతంగా దాడులు విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోంది. ఎందుకంటే ప్రతి సిఎల్పి మీటింగ్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మీ జాతకం అంతా మా దగ్గర ఉంది, మీరు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అది ఇదని చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా కింది స్థాయిలో ఎవరు కూడా మాట వింటలేదు. ఎందుకంటే ఈరోజు చూడండి, కందుకూరు ఎమ్మెల్యే యొక్క పరిస్థితి ఒక పేపర్లో పత్రికల్లో ప్రధానమైనటువంటి అంశంగా వచ్చింది. అలాగే నిన్న ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్కి పోయి నరసరావుపేట ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ దౌర్జన్యం చేసి అక్కడ గందరగోళం చేసినటువంటి పరిస్థితి. అదే మళ్ళీ కాకినాడలో జనసేన ఎమ్మెల్యే ఏ విధంగా చేశాడు. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే,
కలెక్షన్ కింగులు అయిపోయారనమాట. దాని గురించి అందు వేరే ఆలోచన లేదు. మనం అన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఏమీ కాదు. కాబట్టి ఏంటంటే ఇది పత్రికల్లో కొన్ని వస్తున్నాయి, కొన్ని రాస్తున్నారు, కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి అని చెప్పని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక రకమైనటువంటి క్లాసులు ఇవ్వడం మంచిదేమో. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, గతంలో క్లాసులు ఇచ్చినంత చెప్పించినంత మాత్రమే మాట్లాడతారా మీ మీరు చాలా భయంకరంగా ఉంది సార్ బయట పరిస్థితి. ప్రభుత్వ శాఖలు ఏమీ లేవు, అన్ని శాఖలకు సంబంధించింది వీళ్ళే. పోలీస్ శాఖను అయితే మరీ బెదిరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు విజయవాడ 2 టౌన్లో ఒక సిఐని ఏ రకంగా బెదిరించారో, ఆయన సెలవు పెట్టి ఎలా వెళ్ళిపోయాడో తెలుసు మనకి. అలాగే దోపిడీ ఇష్టానుసారంగా ఉంది. కానీ ప్రజలు అన్ని విషయాలు కూడా అనతికాలంలో సృష్టికర్తలే చెబుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు చేయండి, డ్యామ్ డూమ్ అని ఇంకా చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తుంటారు. రైట్, ఓకే. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి వాటికి బోరుగడ్డ అనిల్ అతను సోషల్ మీడియాలో ఏం చేశాడో ఏం పెట్టాడో కానీ పెద్ద ప్రపంచ మహానాయకుడు లెక్క రోజు అతను ఏదో పెద్ద ఇదైనట్టుగా రోజు వార్తలు రాస్తున్నారు. ఇంక వేరే వార్తలే లేనట్లు. మామూలుగా వార్త ఇస్తే తప్పు కాదు, కానీ ఫస్ట్ పేజీలో ఆ స్థాయిలో ఇస్తున్నారంటే వాళ్ళ స్థాయి, ఈనాడు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్థాయి వాళ్ళే దిగదార్చుకుంటున్నారన్నది అర్థమవుతుంది. అక్కడితో ఆగట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఈనాడు వాళ్ళు మరీ దరిద్రంగా రాశారు కదా, 6 అనుమానంగా చనిపోయారని. చివరికి జగన్ గారి మామగారు అంటే భారతి గారి తండ్రిని కూడా ఉద్దేశించి రాశారు. చేరా చూస్తే వాళ్ళలో సగం మంది 4 ముగ్గురు అసలు సాక్షులే కారట, 2 అనారోగ్యం, రకరకాల కారణాలతో చనిపోతే అసలు మనుషులు ఎవరు చనిపోకూడదు అన్నట్టు. ఇట్లా మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఉన్నాళ్ళు, లేకపోతే ఇంకెవరు చనిపోవట్లేదా, లేకపోతే అసలు ఏం అర్థం పర్థం లేకుండా నిజంగా అనుమానాస్పద అయితే ఎస్పీఐ చేసి ఉండేవాడు కదా. ఎస్పీ మొదట చేయకుండా మళ్ళీ తర్వాత అంతా చేసి ఆ పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం అంట. సో దీని మీద వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఎవరైతే అనారోగ్యంతో చనిపోయారో ఆయన తండ్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాలి, ఏంటి ఎంత అసహ్యంగా మారిపోయామో మనం అని. వైఎస్ అభిషేక్ మృతి మాకు తీరని లోటు, తండ్రి మదన్మోహన్ రెడ్డి. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాం. ఒకే అబద్ధాన్ని పదే చెప్పి అదే నిజమని ఎల్లో మీడియా నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నా కుమారుడు అనారోగ్యంతో చనిపోయారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాస్తున్నాయి. సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు పథకం ప్రకారం ఈ మీడియా పనిచేస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ విచారణ వేయండి. సాక్షుల మృతిపై సిట్ అంటేనే ఏదో కుట్ర దాగుందని అనుమానం అంటూ స్వయంగా అభిషేక్ రెడ్డి గారి తండ్రి స్టేట్మెంట్. ఇది చదివిన తర్వాత అసలు అసహ్యం వేస్తోందని ఆయన చెప్తున్నాడు. ఈ ఎల్లో మీడియా అంటేనే అసహ్యం వేస్తోందని. మరి మీకేమైనా అసహ్యం అనిపిస్తోందా లేదా కృష్ణరాజు గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియాకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందండి. అదేమిటంటే, దీన్ని మనం ఏమనొచ్చు అంటే మీడియా ఫ్యాక్షనిజం అనే మాట మనం వాడచ్చు. ఎందుకు మీడియా ఫ్యాక్షనిజం అంటే, మీడియా కూడా అంటే రాయలసీమలోనో ఇంకో ప్రాంతంలోనో మీడియా ఫ్యాక్షనిస్టులు ఎలా కక్ష కడతారు, ఎలా హత్యలు చేస్తారు అనే మనం చూసామండి. అయితే ఇటువంటి పందాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా ఒక ఫ్యాక్షనిస్టు లాగా వ్యవహరిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతుంది. ఇది విచిత్రం అండి. ఇప్పుడు ఏదన్నా ఉంటే వైసీపీకి టీడీపీకి గొడవ ఉంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ, అది జనసేనకి ఇంకో పార్టీ గొడవ ఉంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఒక ఫ్యాక్షనిస్టు లాగా వ్యవహరిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ తప్పుడు కథనాలను ప్రచురిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం, అయోమయానికి గురి చేయడం చేస్తుంది. ఈ పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు కేసీఆర్ గారు. అయితే సోషల్ మీడియాలో రకరకాల ఈ మధ్య ఒక పత్రికాధిపతి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోవటం, ఇంకో పత్రికాధిపతి మరణించడం, ఆయన మీద అనేక ఆర్థిక అక్రమాల ఆరోపణలు రావటం, ఈ నేపథ్యంలో వాటి మీద కూడా సోషల్ మీడియాలో మనమైతే అంగీకరించడం అట్లా పద్ధతి అని మనం అనం. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి తీసుకెళ్తున్నట్టు మీకు అనిపించట్లా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వీళ్ళు ఒక దుర్మార్గమైన మార్గానికి తలుపులు తెచ్చారండి. దానిని ఇతరులు కూడా వాడుకుంటున్నారు అక్కడ. దీనికంటే ఈ రోజున రామోజీరావు గారు లాంటి ఒక మేరు నగర పర్వతం లాంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆయన మీద కూడా చాలా దారుణంగా వార్తలు రాస్తున్నారంటే కారణం ఏంటంటే ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి లేదా ఇంకో టీవీ లాంటి
వాళ్ళని చూసి మనం ఎట్లా కూడా అనొచ్చు కదా వీళ్ళని చెప్పి వీళ్ళు అనే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఫ్యాక్షనిజం అనేది ఒకటి ప్రబలంగా ఉందండి. ఈ సందర్భంగా కూడా చెప్తా సార్ మీకు, ఈ మధ్యన నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు తరచుగా, ఆయన వైసీపీ వాళ్ళకి మీరు ఎవరో పనులు చేయొద్దని చెప్పి. నిజానికి ఏంటంటే ఈ మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారి మీద రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే అది బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే వాగ్దాన భంగం కిందకి వస్తుంది. ఆయన ఏంటంటే దీని ప్రకారం భయం, పక్షపాతం, చెడు ఉద్దేశాలు లేకుండా నేను ఈ పదవిని చేపట్టాను, ఈ పని చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసిన వ్యక్తి, ప్రమాణం చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఏమన్నాయంటే మేము మీకు చెయ్యం పనులు అని చెప్పి చెప్పడమే కాకుండా మీరు కూడా చెయ్యొద్దని చెప్పి చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకొని గవర్నర్ గారికి ఫిర్యాదు చేయవలసిన అవసరం, ఎందుకంటే వాళ్ళు చేస్తా ఉన్నారులేండి. ఆ ఇష్యూ మీద చాలా చాలా చర్చ జరిగింది, వాళ్ళు చేస్తారనుకుంటే పోతే అది టైం తక్కువ ఉంది, మళ్ళీ వేరే గవర్నర్ గారికి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే గవర్నర్ గారే వారిని నియమించారు కాబట్టి వారు చూసుకోవాలి, మిగతా వారికి సంబంధం ఉండకపోవచ్చు. కేసర్ గారు రైట్. విష్ణు గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఎల్లో మీడియా మీద అసహ్యం కలుగుతుందా ఇటువంటి వార్తలు రాసినప్పుడు? సార్ ఇప్పుడు సహజ మరణం లేకపోతే గన్మెన్లు ఉన్నప్పుడు జరిగిపోయినటువంటి మరణం, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సహజ మరణం వచ్చినటువంటి మరణాలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం. ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి 6 మృతులు కూడా అనుమానాస్పద మృతులని, దాని వెనకాల ఎవరో హస్తం ఉందని, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అన్నట్టుగా ఒక కథనాలు వచ్చినాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈనాడు వాళ్ళే రాశారు, ఈనాడు వాళ్ళే రాశారు సార్. ఇప్పుడు దాంతో ఏమైంది, సోషల్ మీడియాలో కొంతమంది రామోజీరావు గారు అసలు ముద్దాయి కదా, మరి ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు దాని మీద ఏమి ఇది రాదా అని అంత దాకా వెళ్తుంది. నిజంగా ఆయన అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఏమన్నారు, ఆయన చనిపోయాడు కాబట్టి కేసు వద్దండి అంటున్నారు. అంటే ఏమిటి దీని వెనకాల అనేది అనుమానం. ఇప్పుడు అనవసరంగా ఇటువంటి వాటికి ఆస్కారం ఇస్తున్నట్టే కదా. పాపం ఆయన అనారోగ్యంతో చనిపోయినా కూడా ఈ రకమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇటువంటి చూసినప్పుడు అసహ్యం అనిపిస్తుంది కదా అనేది నా పాయింట్. అట్లాగే ఇంకో ఆయన విషయంలో కూడా అట్లాగే ప్రచారం జరుగుతుంది రకరకాలుగా. అదే సార్ కరెక్టే, అలా రాయటం మూలంగానే దానికి రియాక్షన్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అలా చేశారు కాబట్టి మనం ఇలా చేయొచ్చు అని చెప్పని ఒక దీంట్లో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఈ రకమైనటువంటి దానికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఒకప్పుడు ఏది చెబితే లక్ష్మీభారతి గారి మీద చెబితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద చెబితే, ఎన్టీ రామారావు గారి మీద చెబితే జనాలు నమ్మేటటువంటి పరిస్థితి రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజులంతా కూడా వాస్తవం 10 నిమిషాల్లో ప్రపంచం అంతా చుట్టేస్తాం. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు అన్నట్టుగా ఆ రకమైనటువంటి కలుగుతుంది. రామోజీరావు గారు అంటే రామోజీరావు గారికి ఉన్న పరువుని వాళ్ళే తీసుకోవడానికి ఆస్కారం ఇస్తున్నారు. అది బాధాకరమైనటువంటి అంశం. అది చాలా అట్లాగే రెండో ఆయన మీద కూడా ఇట్లాంటి మరి అప్పుడు పలానా వాళ్ళు చనిపోయారు కదా, మరి ఏమిటి కారణం అని ఇట్లా అన్యాయంగా. ఇప్పుడు పాపం చనిపోయిన వాళ్ళ మీద మనకేం ఇది లేదు, కానీ ఈ రాసే తప్పుడు రాతల మూలంగా వాళ్ళని కూడా అప్రదిష్ట పాలు చేయటం అనమాట. రైట్, ఓకే. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద కూడా కామెంట్ చేయండి. ఏది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వర్మ గారికి హ్యాండ్ ఇవ్వటం సమర్థనీయమేనా విష్ణు గారు? సార్ ఇప్పుడు వర్మ గారిని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పని 2 పార్టీలు కూడా, కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 పార్టీ అధినేతలు కూడా చెప్పడం జరిగింది. హ్యాండ్ ఇవ్వటము, బలవంతంగా రిటైర్మెంట్ చేయటము, లేకపోతే వదిలేయటము, లేకపోతే యూజ్ అండ్ త్రో చేయటము, ఇదంతా కూడా తెలుగుదేశానికి ఉన్నటువంటి సిద్ధాంతాలే. ఈరోజు కొత్తగా మనం దానికి వాళ్ళ పాప అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే రామయ్య గారిని రాజ్యసభ ఇస్తానని బ్యారేజ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఇది జరిగిపోతుంది, ఈ మాట కరెక్టు, ఈ నిర్ణయం కరెక్టు, దీని మీద నిలబడతారు, ఈ రకంగా చేస్తారు అని చెప్పని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆ లీడర్లకు అందరూ కూడా తెలుసు, ఇలా జరుగుతుందని కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా యూజ్ అండ్ త్రో సిద్ధాంతం నడుస్తుంది తెలుగుదేశంలో. ఎందుకంటే మా జిల్లా నుంచే 4-5 ఉన్నారు స్ట్రాంగ్గా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ చెందినట్టుగా కూడా పత్రికల్లో వస్తుంది. ఎక్కడైనా చేయొచ్చు. మీ జిల్లా నుంచి అనుకుంటా వంగవీటి రాధా, బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా, టీడీ జనార్దన్, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కేఎస్ జవహర్, మోపిదేవి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి,
ఇట్లా చాలామంది పేర్లు ప్రచారం అవుతా ఉన్నాయి, వాళ్ళందరూ ఆశపడ్డారంట, చివరికి ఇట్లా అయింది. యనమలకైతే రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆ చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారని చెప్పని బలవంతం రిటైర్మెంట్ ఇచ్చేసారు ఆయనకి. అది ఒక వంక కింద చూపించేసి. కాబట్టి ఇదంతా కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతమే అమలు జరుగుతూ ఉంది. అంటే అదే ప్రాతిపదిక సార్. అంటే కాదు, కొంతమంది అంటుంటారు కదా, చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, భరత్ గారు, పురంధరేశ్వరి గారు, ఇంకెవరన్నా మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. అదే యనమల లేకపోతే రెండు పార్టీలో నడుస్తుందని చెప్పని పత్రికల్లో వార్తలు. కంప్లీట్ చేయండి, చెప్పండి, పర్వాలేదు. రెండు పార్టీల్లో కూడా ఇటు ఎమ్మెల్సీ కన్నబాబు మన నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, అటు పక్క బాలకృష్ణ గారు కానీ, వైజాగ్ ఎంపీ గారు కానీ, పురంధరేశ్వర గారు కానీ కుటుంబ పరిపాలన నడుస్తుంది కదా. వనమల రామకృష్ణ గారికి ఆ చుట్టూ ఎంపీ ఉన్నారు, ఈ చుట్టూ ఎమ్మెల్సీ ఉన్నారని చెప్పి ఆయన ఎందుకు రిటైర్మెంట్ చేయాలి? పార్టీ సీనియర్ లీడరు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ముఖ్యమంత్రి అవడానికి సహకరించినటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఇదేంటంటే ఎవరికి ఎప్పుడు డ్రాప్ చేయాలో అది వంకలు చూపించి డ్రాప్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకి తెలుగుదేశంలో కనపడుతూ ఉంది. రైట్. అయితే వర్మ గారు ఎట్లా రియాక్ట్ అవుతారంటారు? ఇప్పుడు వర్మ గారికి పవన్ కళ్యాణ్ అడ్డం పడ్డట, లేకపోతే ఏంటి అసలు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట విని అక్కడ ఇంకొక ఫోర్స్ తయారు కాకుండా, అక్కడ ఇంకొక ఇది తయారు కాకుండా ఆయన చెప్పినప్పటికీ కూడా ఈయన మాట విని పక్కకు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. వర్మ గారు ఎమ్మెల్సీగా ఇంకొక పవర్ సెంటర్ పిఠాపురంలో తయారైపోతున్న ఉద్దేశంతో అక్కడ నో చెప్పించినట్టుగా క్లియర్గా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణరాజు మీరేమంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మండలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది ఒక మంటలు రేగించింది తెలుగుదేశం పార్టీలో అండి. ఎందుకంటే అనేక మంది ఆశావాహులు ఆ పార్టీలో ఉన్నారు, ఈ మెంబర్షిప్ వస్తుందని చెప్పి. వారిలో నిజంగా చాలా సీనియర్లు ఉన్నారంటే, నిజాయితీ పరులు కూడా ఉన్నారు. అయితే వారందరినీ తోసిరాజని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు ఎంపిక చేసింది ఎవరినండి? ఒక ముగ్గురిని. ఆ ముగ్గురు కూడా వారి ఒకసారి నేపథ్యం చూస్తే, ఒకటి బీటీ నాయుడు గారు. ఆయనకి ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైలులో ఉన్నప్పుడు నిత్యం జైలుకు వెళ్ళి 1 గంట సేపు ఆయనతో ములాఖత్ తీసుకొని ఆయన చెప్పింది విని రాసుకొని వచ్చి బయటకు వచ్చి పార్టీకి అలాగే ఇతరులకి దిశానిర్దేశం చేశారంట. అందుకు ఆయనకి ఇచ్చారు. ఇది నా మాట కాదంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్త. ఇది నాది కాదు, ఇది వాళ్ళే ధృవీకరించారు. రెండవది ఈయన మన గ్రీష్మ గారు, మనంతా చెప్పినట్టు ఆవిడ అసభ్య పదజాలంతో వైసీపీ నాయకులను దూషించి తొడగొట్టి చేయటం. తర్వాత వారు కూడా ప్రతిభా భారతి గారి నోటి నుంచి వచ్చిన వ్యక్తి ఆవిడ కూడా, కూతురు కాబట్టి అది ఇవ్వటం. మూడోది బేదా రవిచంద్ర గారు. ఎందుకంటే బేదా రవిచంద్ర గారి సంబంధించి ఆయనకు ఉన్నదంటే బేదా మస్తాన్ రావు గారిని విజయవంతంగా పార్టీ మార్పించి తమ పార్టీలో చేర్పించారని చెప్పి చేసినందుకు ఆయనకి ఇచ్చారని చెప్పి అనేది తెలుగుదేశం పార్టీలో మొత్తం లోకేష్ దే పై అంటున్నారు కదా. సంక్షిప్తంగా వర్మ గారికి సంబంధించి వర్మ గారు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? వర్మ గారికి జరిగిన పరాభవమా, అవమానమా, ఏమంటారు? సార్, ఇక్కడ మండలి అనేది ఒక పెద్దల సభ. ఇటువంటి పెద్దల సభలోకి ఇది చిన్నవాళ్ళను, అంటే అన్ని రకాలుగా ఉన్న చిన్నవాళ్ళని పంపించడం అనే ఒక సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి లోకేష్ గారికి ఎటువంటి అనుకోలేకపోయినప్పుడు కూడా ఆయన పంపించారు. ఇప్పుడు కూడా ఈ నేరస్తులను లేకపోతే తన అనుంగ అభిమానులను వీళ్లను పంపి ఈ పెద్దల సభను ఒక రకం చెప్పాలంటే చిన్నబుచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది అభిలషణీయంగా అయితే లేదు కేసీఆర్ గారు. రైట్. మన విష్ణు గారు ఏంటి సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. ఏం లేదు సార్, ఏం లేదు. 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున పిలిపివ్వడం జరిగింది. యువతకి ఏ రకంగా మోసం జరిగింది, విద్యార్థులకు ఏ రకంగా మోసం జరిగింది, మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రైవేటు పరం చేస్తున్నామో, మెడికల్ విద్యార్థులు ఏ రకంగా నష్టపోతున్నారు, దాంతోపాటు ఒక పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉండాలి అనే ఒక కార్యక్రమం ఇచ్చింది. దీని అందరూ కూడా జయప్రదం చేస్తారు, చేయాలని చెప్పి కోరుతాం.